హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర. నేత్ర అనే స్టోరీలో మనం 13th ఎపిసోడ్లోనికి వెళ్ళిపోతున్నాం. మరి మనం 13th ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోబోదామా? అలా రానా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. ఇంకా నేత్ర నందిత కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నేత్ర కాఫీ పెట్టి రానాకు ఇచ్చి నందితకు థర్డ్ ఫ్లోర్లో తమ బెడ్రూమ్కి తీసుకువెళ్ళి, నందు నాకు ఒక హెల్ప్ కావాలి అని అడిగింది. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, కానీ ఒక నిజం చెప్పవే. మా అన్నయ్య నీకు నిజంగానే 4 years నుండి తెలుసా? ఎందుకంటే నువ్వంటే ఎంత లవ్వే బాబు అంటూ ఎదురుగా ఉన్న కబోర్డ్ చూసి మొత్తం బ్రెయిలీలో ఉండడం ఏవి ఓపెన్ చేసి, ఏంటి ఇటలీ వెళ్ళింది నీ బట్టల షాపింగ్కా? ఇవే ఒక 5 crores వాల్యూ చేసేలా ఉన్నాయే అంది పైకి. వాట్ అంటూ షాకింగ్గా నేత్ర. నిజమే బాబు అంది నందు. పైగా ఏంటి నీ బట్టలు వెయిట్ మోస్తే నువ్వు ఎక్కడ చిక్కిపోతావు అన్నట్లు అన్ని ఫెదర్ వెయిట్ ఉన్నాయి బాబోయ్. శారీస్ అయితే మత్తిపోతున్నాయి. సచ్ అ బ్యూటిఫుల్ కలర్స్, సూపర్ అసలు. ఇల్లేమో ఒక ప్యాలెస్, దానికి తగ్గట్లుగానే 1000 మంది సెక్యూరిటీ. ఈరోజు ఓన్లీ నీ కోసం 25 మంది స్పెషల్ అసిస్టెంట్స్ నీ అరేంజ్ చేశారంట. ఓన్లీ జస్ట్ వంట గదిలోకే. అది కూడా నువ్వు వెళ్ళినప్పుడు, అలాగే నువ్వు ఇంట్లో తిరుగుతున్నప్పుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి. పైగా నువ్వు ఓన్లీ అన్నయ్య పనులే చేయాలంట, ఇంకా ఇంట్లో ఎవరి పనులు చేయకూడదంట. ఇదంతా చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే. 4 years నుంచి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. పైగా ఇంటీరియర్ మొత్తం లైట్స్, కలర్స్తో అంతా నీ టేస్ట్కు తగ్గట్లే పెద్ద గార్డెన్. మొత్తం 5 floors, ప్రతి ఫ్లోర్కి ఒక గార్డెన్. అంతా నీ టేస్ట్ లాగే ఉంది. నిజం చెప్పు అంది నందిత. నీ బొంద, నీకు అన్ని అనుమానాలు. నీకు తెలియకుండా నేను లవ్. ఆ నైట్ నేను ఆయన కళ్ళకి అందంగా ఉంటే జస్ట్ ఏదో నా కర్మ కొద్దీ లవ్ చేశారు. అయినా నేనే ఆయన్ని చూపించే కన్సర్న్కి లవ్వో ఏమో అని కన్ఫ్యూజ్ అయిపోతుంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు అని అంటుంటే అది నిజంగానే చేస్తున్నారేమో అన్నట్లుగా అనిపిస్తుంది అంది నేత్ర. సర్లే, నువ్వు చెప్పాక ఇంకా కాదని ఎలా అనగలుగుతాను? కానీ ఇంతకీ కావాల్సిన హెల్ప్ ఏంటి చెప్పు అంది నందిత. కాదే, నేను యాక్చువల్గా ఆయన బట్టలు తీస్తున్నప్పుడు కొంచెం కలర్స్ కనబడక నేను చేసుకోలేను కదా, తెలుసు కదా. సో అందుకని నేను శారీస్కి వేర్ చేసినప్పుడు టాప్ టు బాటమ్ ఒకే కలర్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. బట్ ఆయన సూట్స్, బ్లేజర్స్ అలా కాదు కదా. కొంచెం నేను తీసిన కలర్ ఏంటో నాకు చెప్పు. దాన్ని బట్టి నేను ఆయన సూట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని హ్యాంగర్స్కి పెట్టేసి ఉంచుతాను. సో అది నాకు ఈజీగా ఉంటుంది. ఈరోజు ఆయనను డిఫరెంట్ కలర్స్ డ్రెస్లో లేకపోతే షర్ట్ లెస్గానో ఉంచాల్సిన అవసరం ఉండదు, అందుకనే అంది నేత్ర. అబ్బా, మీ వారే ఏదో పెద్ద డీసెంట్ జాబ్ చేస్తున్నట్లు బాలే చెప్తున్నావే. అయినా ఫేమస్ డాన్ అని ఇండియా అంతా తెలుసు, నీకు మాత్రం తెలియనట్లు నటించకమ్మా అంది నందిత. నా మెడలో తాళి కట్టాక అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితేనే, కిరాయి రౌడీ అయితేనే ఏంటి, నాకు మాత్రం నా భర్త, అండ్ అది మాత్రమే నాకు ఇంపార్టెంట్. సో నేను ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వకుండా పోలేను కదా అంది నేత్ర. ఇదేరా బుజ్జి నీలో నాకు నచ్చింది. అందుకే చిన్నప్పటి నుండి నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను. అసలు వదులుకోలేకపోతున్నాను. ఎప్పుడు మన సెంటిమెంట్స్కి బాగా వాల్యూ ఇస్తూనే ఉంటావు. అవును, అలాంటిది నువ్వెందుకే పెళ్ళయ్యాక ఎప్పుడు చూసినా చుడిదార్లో కనిపిస్తున్నావు అంది. ఆయనకు నేను చుడిదార్లోనే డేలో కనిపించాలట, వితౌట్ మేకప్. అలాగే కనిపించాలట. కొంచెం జలస్ అంది నేత్ర. అబ్బా సరిపోయిందమ్మా, ఇద్దరికిద్దరు. నువ్వేమో మీ ఆయన్ని నేను ఎక్కడ చూస్తానో అని చెప్పి అన్నయ్య అని వరుస కలిపి ఆయనని నేను చూడకుండా చేసేస్తావు. నన్ను బెడ్రూమ్లోకి తోసి అక్కడికే బ్రేక్ఫాస్ట్ పంపించేశావు. ఆయనేమో నిన్ను ఎవరూ చూడకుండా ఇలాగే చుడిదార్లో వాళ్ళంతా కప్పుకొని తిరగమంటారు. సరిపోయింది అని నవ్వుతూ అంది నందిత. అలా వాళ్ళ మాటలే అయిపోగానే నందిత హెల్ప్ తీసుకొని నేత్ర రానా సూట్స్ అన్నీ సెట్ చేసి పెట్టేసింది. తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది అనగానే ఆ రోజు రానా ఇంట్లో ఉన్నాడని అతని కోసం స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసింది. చికెన్ దమ్ బిర్యానీతో పాటు మటన్ కబాబ్, ఫిష్ ఫ్రై కూడా చేసింది. ఇంతలో వంట మధ్యలో ఉండగా ఏదో సడన్గా గుర్తొచ్చింది.
అమ్మో! ఇంతకీ కాన్ఫరెన్స్ అన్నారంటే ఇప్పుడు షర్ట్‌లెస్‌గాను కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నారా ఏంటి? అనుకుంటూ పరిగెత్తుకుంటూ నందిత చేయి పట్టుకొని గెస్ట్ రూమ్‌లోకి తీసుకెళ్ళి, ఇక్కడ వైట్ టీ షర్ట్ ఉంటే మా ఆయనది ఇవ్వవే అంది. వెంటనే గెస్ట్ రూమ్ నుండి లిఫ్ట్ వరకు వెళ్ళి వాంట్ టు గో టు సెకండ్ ఫ్లోర్ అంది. అంతే పైనున్న లిఫ్ట్ కిందికి వచ్చి డోర్స్ ఓపెన్ అయ్యాయి. నేత్ర ఎక్కగానే గోయింగ్ టు సెకండ్ ఫ్లోర్ అని డోర్స్ ఓపెన్ అయ్యాయి. వెంటనే కంగారుగా వెళ్ళి డోర్ లాక్‌లో ఉందనుకున్న డోర్‌కి జరగబోయి ఎదురుగా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్న రానాపై పడింది. అసలు విషయం కూడా మర్చిపోయి అతన్ని గుద్దుకొని అతని మీద పడిపోయింది. దెబ్బకి నేత్ర చెస్ట్ రానా లిప్స్‌కి టచ్ అయ్యేసరికి ప్రాణం పోయినట్లయింది. వాట్ బేబ్, నన్ను వదిలి ఉండలేకపోతున్నావా? ఇప్పుడే కదా కాఫీ ఇచ్చి వెళ్ళావు. మళ్ళీ ఎందుకొచ్చావు? అంటూ అడిగాడు రానా. అది కాదు. మీకు కాన్ఫరెన్స్ ఉందన్నారు కదా! మీరు ఎక్కడ షర్ట్‌లెస్‌గా అటెండ్ అవుతారో అని అంది తడబాటుతో అతని నుండి వేరవుతూ. అలా నేత్ర అతని కోసం జెలస్ చూపిస్తుంటే అతనికి ఇంకా నచ్చేస్తుంది. నీకేంటి ప్రాబ్లమ్? అన్నాడు. నాకేం ప్రాబ్లం లేదు. బ్రహ్మి గారికి ప్రాబ్లమ్. అంతా మళ్ళీ ఆయన అక్కడ చుట్టూ పడతారని మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అంటూ తన భావాన్ని కప్పిపుచ్చుకొని నిలబడింది. అయితే నువ్వే తెచ్చావు కదా! నువ్వే టీ షర్ట్ వేయి అని అడిగాడు రానా. రానాకు టీ షర్ట్ వేయడానికి ఆమె 2 చేతులు పైకి ఎత్తగానే పాపం నయాగారా ఫాల్స్ లాంటి నడుము రానా కళ్ళకు చిక్కింది. వెంటనే నడుముని చేతిలోకి తీసుకొని, ఇది ఇంత అందంగా నా కోసమే పుట్టిందా అన్నట్లు భలే ఉంది బేబ్. నన్ను చూస్తుంటే నీకు పాపం అనిపించటం లేదు? అంటూ అతని పెదవులని నేత్ర బుగ్గల దగ్గర నుండి ఆమె నడుమొంపుల్లోకి తీసుకువస్తూ అతను మాట్లాడుతుంటే ప్రాణం గాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తూ ఒంటి నిండా వేడి ఆవిర్లు వస్తుంటే నెమ్మదిగా ఇంక నేను కిచెన్లోకి వెళ్తున్నాను. మీకు కాన్ఫరెన్స్ ఎప్పుడైపోతుంది? చెప్పండి, కలిసి లంచ్ చేద్దాం అంది. మీ ఫ్రెండ్ తినిందా? అన్నాడు. లేదు అని నేత్ర అంటే, సరే అయితే అందరం కలిసి చేద్దాం. వచ్చేస్తాను 1 అవర్‌లో అన్నాడు రానా. సరే అన్నట్లుగా రానా నుండి తప్పించుకొని బయటకు వచ్చి అప్పటి వరకి భారంగా ఆపిన ఊపిరిని వదిలింది. కానీ అది రానాను దాటిపోలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ దయచేసి మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.